పరిశుద్ధాత్మని మనం ప్రార్థిద్దాం. దేవా, ఎన్ని రోజులు నేను మారుమనసు పొందానో, ఇదిగో నేను దుఃఖపరిచాను, నేను విజయాన్ని చూడలేకపోతున్నాను, వాక్యం చదువుతున్నానే కానీ నాకు అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే నీకు అర్థం కాదు. ఎవరితో నువ్వు ఎలా మాట్లాడాలో కూడా ఆ జ్ఞానాన్ని, ఆ పరిశుద్ధాత్మ సహాయాన్ని, ఆదరణకర్తను మనలోనికి రాకపోతే మనం సర్వసత్యములోనికి ఎలా అడుగులేస్తాం? ప్రియమైన వారులారా, సర్వసత్యములోనికి మనం నడుచుకోవాలంటే ఆ పరిశుద్ధాత్మను మనలో ఉండాలి. పరిశుద్ధాత్మని మనం సంపాదించుకోవాలి. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో మనం ఏం చేయబడాలంటే, ఏమండి, మోకాళ్ళు ఉండి, దేవా, ఎక్కడ నేను తొలగిపోయానో, ఎక్కడ జారిపోయానో నాకు తెలుసు. ఏ పరిశుద్ధాత్మ నాలోంచి వెళ్ళిపోయిందో, ఒక రోజు సొబుల్లో నుండి వెళ్ళిపోయిందేమో,